నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న జగన్ మేమంతా సిద్ధం యాత్ర, ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు. వర్కెపూడిశల ప్రాజెక్టును పూర్తి చేసే చంద్రబాబే, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం పర్యటనలో నారా భువనేశ్వరి. గుంటూరులో వర్షం కారణంగా చిత్తడిగా మారిన వైసీపీ సభా ప్రాంగణం, అయినా ఆగని జగన్ అభిమానులు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆర్కా ఇన్స్టిట్యూషన్ విద్యార్థులు విజయకతం ఎగరవేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ రాము ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి, మంచి ఫలితం సాధిస్తారనే సూత్రాన్ని ప్రతి విద్యార్థినికి మా అధ్యాపక బృందం చెప్పడంతోనే అన్ని విభాగాల్లోని విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయని తెలియజేశారు. ఈ సమావేశంలో డైరెక్టర్ అనిల్, వాసు, ప్రిన్సిపల్ తదితరులు హాజరయ్యారు. నేను ఆర్కా కాలేజీ డైరెక్టర్ అనిల్ కుమార్ నండి. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఇయర్ కూడా మరి జూనియర్ ఇంటర్లో 464 మార్క్స్, సీనియర్ ఇంటర్లో 987 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా బైపీసీ విభాగంలో కూడా జూనియర్ ఇంటర్లో 432, సీనియర్ ఇంటర్లో 983 మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా పాస్ పర్సంటేజ్ కూడా 98.5 వచ్చింది. ఇదే విధంగా మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా రిజల్ట్ ఇంకా డీటెయిల్డ్గా మా అకాడమిక్ డైరెక్టర్ గారు వాసు గారిని అందించవలసిందిగా కోరుచున్నాను. వాసు గారు కానివ్వండి. అకాడమిక్ డైరెక్టర్ మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినందుకు స్టూడెంట్స్కి, అలానే పేరెంట్స్కి మరియు స్టాఫ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ మా హైయెస్ట్ మార్క్స్ రిలీవ్ చేస్తామండి. 464 హైయెస్ట్ మార్కు, అలానే 460 ప్లస్ 27 మెంబర్స్ ఉన్నారండి జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో. అలానే 400 ప్లస్ వస్తలకి 127 మెంబర్స్ ఉన్నారండి అవుట్ ఆఫ్ 314 మెంబర్స్. 120 మెంబర్స్ అవుట్ ఆఫ్ 314 మెంబర్స్ ఉన్నారండి జూనియర్ ఎంపీసీ విభాగంలో. అలానే బైపీసీ విభాగానికి వచ్చేసరికి 432 హైయెస్ట్ మార్క్ అండి. అలానే మాకున్నటువంటి బైపీసీ స్ట్రెంత్ 95 స్టూడెంట్స్లో 400 ప్లస్ వచ్చినటువంటి స్టూడెంట్స్ 22 మంది ఉన్నారు. ఇది మా జూనియర్ ఇంటర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్. ఇయర్ బై ఇయర్ మంచి రిజల్ట్స్ సాధిస్తూ ఉన్నాం. అలానే సీనియర్ విభాగానికి, సీనియర్ ఇంటర్మీడియట్ విభాగానికి వస్తే మాకు వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్ ఎంపీసీ విభాగంలో 987 యశస్విత హైయెస్ట్ మార్క్ అండి. అలానే 980 ప్లస్ 17 మంది వచ్చారు. అలానే 950 ప్లస్ మాకు వచ్చినటువంటి హైయెస్ట్ స్ట్రెంత్ 120 మెంబర్స్ అండి అవుట్ ఆఫ్ 350. అలానే బైపీసీ విభాగానికి వచ్చేసరికి 95 స్టూడెంట్స్ ఉన్నారండి సీనియర్ విభాగంలో. మాకు వచ్చినటువంటి హైయెస్ట్ మార్కు 983. అలానే 980 ప్లస్ 5 ఉన్నారు. సో ఈ అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించినందుకు స్టూడెంట్స్ని, అలానే పేరెంట్స్ని, దీనికి సహకరించినటువంటి ప్రతి ఫ్యాకల్టీని అభినందిస్తూ ఈ రిజల్ట్ రావడానికి దోహదపడినటువంటి ఆల్ అంటే డైరెక్టర్ అండ్ చైర్మన్, అలానే ఫ్యాకల్టీ మెంబర్స్, అలానే డీన్, పర్టికులర్గా నాన్ ఫ్యాకల్టీ వింగ్లో ఉన్నటువంటి చాలామంది ప్రిన్సిపాల్స్, వీళ్ళందరూ సహకారం ఉందండి. దాని ద్వారానే మేము సాధించగలుగుతున్నాం. కమింగ్ లాస్ట్ 3 years నుంచి కూడా కంటిన్యూగా బెటర్ మార్క్స్ ఇచ్చుకుంటూ హైయెస్ట్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ని ఇస్తూ మాకు జూనియర్ విభాగంలో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 99.2 పాస్ పర్సంటేజ్ అండి. సీనియర్ విభాగంలో 98.4 పాస్ పర్సంటేజ్ వచ్చింది. అంటే సాధించిన దాంట్లో అంటే గుంటూరులోకి ఇచ్చినటువంటి 81 పాస్ పర్సంటేజ్ గుంటూరు డిస్టిక్లో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 81 అండి. దాన్ని మించి మేము
జూనియర్ కానీ సీనియర్ కానీ మంచి పర్సంటేజ్ సాధించినందుకు మా సంస్థ మేనేజ్మెంట్ తరఫున అందరినీ కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రజలకు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు షేక్ ఉస్మాన్, మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, 2024 తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది వార్డు ప్రెసిడెంట్లు మరియు గుంటూరు నగర ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సేవాదళ మహిళా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతరం పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. పార్టీ కార్యకర్తలంటే జగన్మోహన్ రెడ్డికి అమితమైన ప్రేమ అని, వారిని ఉన్నత శిఖరాలపై ఎక్కించేందుకు వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అటువంటి నాయకుడిని రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలిపించి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ప్రతి పేదవాడి గడప వద్దకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలు బాగుండాలి అంటే మళ్ళీ జగనే సీఎం చేసుకోవాలని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాకా శ్రీనివాసరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన వారు మరియదాస్, జయరావు, సుధాకర్, రహంతుల్లా, సురేష్, సయ్యద్ సుబానీ, వలీ, అబిద్, ఆరిఫ్, జానీ, నాగమణి, లక్ష్మణనాయక్, శివ, చిన్న, సునీత, బాబురావు, బాజీ, జుబేర్, సాదిక్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందిన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమడిచెర్ల గ్రామానికి చెందిన పార్టీ అభిమాని షేక్ హుస్సేన్ సాహెబ్ కుటుంబ సభ్యులను శుక్రవారం నారా భువనేశ్వరి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని ఆమె వారికి హామీ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని విమర్శించారు. రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చి యువతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలతో గందరగోళ పరిస్థితులు కల్పించారన్నారు. 3 రాజధానులంటూ ఉన్న రాజధానిని నష్టపరిచి రైతులను కష్టపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. హైకోర్టు తప్ప అన్ని ఆస్తులను తాకట్టు పెట్టి దోచుకున్న ఈ ప్రభుత్వం ప్రజల సొంత ఆస్తులను లాక్కునే పరిస్థితి ఉందని ఆరోపించారు. ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరుతూ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, బొల్లాపల్లి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. రేపు మీ పిల్లలు, రేపటి మీ కుటుంబం, దాని తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎట్లా బ్రతుకుతాయి అనేది ఆలోచించి మీరు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఓటేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే 1 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కరువు ఎదుర్కొంది. నాకు చాలా నిమిషం ఆయన ఫోనుల మీద ఉండి నీళ్ళు అనేది కొరత ప్రజలకి ఉండకూడదని ఆ ఫ్యామిలీ వచ్చినప్పుడు అప్పుడు నీళ్లు అందాలని అందించారు. ప్రతి ఇంటికి బియ్యం కూడా పంపించారు ఆయన. అవన్నీ మీరు మర్చిపోకూడదు. ఒక్క ఛాన్స్ అని మీరందరూ నమ్మారు. ఆ ఒక్క ఛాన్స్ తో మీ తల మీద చేయబెట్టి మీ కొంపలు కూల్చుతున్నాడు. ఈసారి ఒక్క ఛాన్స్ తో ఎదురు తిరిగి మీ ఓటుతో ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఈ రాక్షస ప్రభుత్వం దించి ప్రజల ప్రభుత్వం అనేది మీ ప్రభుత్వం, మీకోసం పోరాడే నాయకుడు కావాలి. మీకు అవసరం ఆయన ఇప్పుడు ఉండుంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధిలో చాలా ముందుకెళ్లేది. నిరుద్యోగం అనేది ఉండేది కాదు, యువకులు ఎదుర్కొనేవారు కాదు, కుటుంబాలు ఇట్లా ఉండేవి కాదు. ఇప్పుడు ప్రతి తల్లి కోరేది ఏంటి? బిడ్డ గురించి ఉద్యోగాలు. తన కుటుంబం గురించి స్త్రీ ఏం ఆలోచిస్తుంది? ఉద్యోగాలు దొరికితే, రోజువారీ డబ్బు దొరికితే ఆ కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటుందనే కదా ఒక స్త్రీ కోరుకునేది తన కుటుంబం గురించి. అట్లాంటిది ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకులు, పప్పులు గాని, ఉప్పులు గాని, బియ్యాలు గాని, ప్రతి ఒక్కటి సరుకులు పెరిగిపోయి అది భారం కుటుంబం మీద పడతాను. కొన్ని కుటుంబాలు రేట్లు పెరిగేసరికి వాళ్ళు భోజనం చేయటానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయ్యే కావు 100 రూపాయలు ఆడబిడ్డకి తన అకౌంట్ కి ప్రతి నెల, అదే కాకుండా 15,000 చదువుకునే ప్రతి బిడ్డకి వెళ్తుంది. అదే ఆ కుటుంబంలో 3 చదివితే 45,000 రూపాయలు ఆ కుటుంబానికి వెళ్తుంది.
ఎందుకంటే ఎప్పుడు మీ అందరికీ తెలుసు, స్త్రీలకి ఎస్పెషల్ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. చదువు అనేది చాలా అవసరం అంట. స్త్రీల కోసం డ్వాక్రా మహిళా గ్రూప్, మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి, మీరు ఒకరి కింద చెయ్యి జాపకూడదు, మీరు గౌరవంగా బ్రతకాలనేదే ఆయన. అందుకే ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది మీకోసం తీసుకొచ్చారు. దీంతో లభించేది మాకేం లేదు. మన లోకేష్ గారి యువగలం పాదయాత్రలో 2300 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంలో శిలాఫలకం వేసి ఒక హామీ ఇచ్చారు మనకి. ఏమి హామీ అంటే 5 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న వరకపూడి శిల ప్రాజెక్టు పూర్తి చేసి పొలాలకి నీళ్లు ఇవ్వటము, అలాగే ఇంటింటికి మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు మీరు, ఇంటింటికి ప్రతి ఇంటికి కుళాయి వేసి మంచినీళ్ళు ఇస్తానని లోకేష్ గారు శిలాఫలకం వేసి వాగ్దానం చేశారు. అంతేకాదు మన చంద్రబాబు గారు రాజ్యపల్లి సభకు వచ్చి మొన్న హామీ ఇచ్చారు. వరకపూడి శిల ప్రాజెక్టు పూర్తి చేస్తా, వెల్దుర్తి, మాచర్ల, బొల్లాపల్లి మండలం, పొలంచెరు మండలానికి పొలాలు, అలాగే ఇంటింటికి కుళాయి వేసి మంచినీళ్ళు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు మన కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. మీరు చాలా మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హామీ నిలబెట్టుకుంటారు మన చంద్రబాబు గారు. ఆ విషయం మేడం గారు చెప్తారు. అన్నదాతల కోసం, ప్రజలకి నీరు కోసం చాలా ప్రాజెక్టులు ఆయన నిర్మించారు. ఆయన 5 సంవత్సరాల్లోనే అవన్నీ ప్రభుత్వం ఆపేసి మీ అందరికీ ఇబ్బందులు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నాతో ఒకటే అంటారు, నేను హామీలు ఏది నేను చేయగలను అదే నేను హామీ, చేయలేంది నేను చేయను, ప్రజల్ని నేను అట్లా దొంగగా నేను నమ్మించలేను అని. అది ఆయన నాయకత్వం. ఆగిపోయిన అన్ని తప్పకుండా ప్రాజెక్టులన్నీ ఆయన మళ్ళీ పూర్తి చేస్తారు. ఆపేసిన ఈ ప్రభుత్వం పథకాలు ఏది ఆయన ఎంత ఆలోచించి తీసుకొచ్చారు, ఆ పథకాలన్నీ మళ్ళీ తప్పకుండా ప్రజల కోసం అవన్నీ ముందుకు తీసుకెళ్తారు. బీజేపీ కూటమి అనేది ఒకటి ఉంటుంది, అది ఎక్కడున్నా మనం ఆ పార్టీకి ఓటు వేయాల్సింది. ఎందుకంటే చండాలు వేరు కానీ ఆలోచన అంతా ఒకటి, ప్రజల ప్రభుత్వం అనేది తీసుకురావాలనే ఆ 3 పార్టీలు. అది మీరు గుర్తుంచుకోవాలి, ముందుకు తీసుకెళ్తారు. ఆయన నా తండ్రి గారండి, తప్పకుండా మా తండ్రి గారి పౌరుషం, కొంచెం ధైర్యం కొంచెం ఎక్కువైనా, పులి బిడ్డలం కదా, పులి బిడ్డలు ఎప్పుడు ముందుకెళ్తాయి, వెనకాల అనేది చూడదు. ఎందుకంటే ఆయన ఈ పార్టీ కూడా అంత క్రమశిక్షణతో పెట్టారు ఆయన, నందమూరి తారక రామారావు. అట్లానే మన తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆ తండ్రి కింద మనం పుట్టి పెరిగిన వాళ్ళు, ఆయన కళ్ళకి అట్లాంటి బిడ్డలు. మనకు కూడా క్రమశిక్షణ, పౌరుషం, ధైర్యం అనేది ఎక్కువ మన తెలుగుదేశం. ఏ పార్టీలోనూ ఉండదు ఇంత క్రమశిక్షణ. అది మనలో ఉండే గొప్పతనం మన తెలుగుదేశం కార్యకర్త. అవునా కాదా? సో మిమ్మల్ని అందరినీ కలుసుకుని ఎస్పెషల్లీ కార్యకర్త నాకు చాలా సంతోషంగా. ఎన్నికల ముందు మాట తప్పను మడమ తిప్పను అని జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికాడని, ఎన్నికల అనంతరం ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యపానం దశల వారీగా పూర్తిగా నిషేధిస్తానని చెప్పి ఈ రోజు మాట తప్పారని అన్నారు. మద్యపానం నిషేధించకపోగా జే బ్రాండ్ను ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చాడని విమర్శించారు. ఆదాయం పెరగాలంటే, పరిశ్రమలు రావాలంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలని తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడుతున్నారని అన్నారు. ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తే జగన్కి 10% ఇవ్వాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా, లిక్కర్ ప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి చేశారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్క మందు షాప్ కూడా కనపడకుండా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికి. ఆ 2024లో ఎన్నికలు జరిగేటప్పటికి నేను జగన్ అనే నేను 2024లో మళ్ళీ ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్క మందు షాప్ కూడా కనపడకుండా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికి. ఏంది జగన్ అన్న, నువ్వు చెప్పిందేమి, నువ్వు చేసేదేంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాకమునుపు ఒక మాట, వచ్చినాక ఈ విధంగా. అధికారం రాకమునుపు 2019లో మీరేం చెప్పారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని, అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. చెప్పేదొకటి, చేసేదొకటి. మాటలకి చేతలకి సంబంధం లేకుండా
వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గాల్లో తిరిగే ముఖ్యమంత్రికి, హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రికి ప్రజలు పడుతున్నటి కష్టాలు, ప్రజలు పడుతున్నటి ఇబ్బందులు, ప్రజలు ఏం కావాలో తెలుసుకోలేని ముఖ్యమంత్రి ఈరోజు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో కావాలి జగన్, రావాలి జగన్ అని చెప్పి దాదాపు 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు. అధికారానికి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మద్యం అమ్మకాల్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు. అసలు మీ ద్వారా నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. ఆదాయం పెరగాలిందో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మాఫియా, ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్టిలర్స్ జరుగుతున్నట్టు అవినీతి. అసలు మిత్రులారా, ఏదన్నా బజ్జీ బోండా తీసుకుంటే కూడా ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మద్యం షాపుకి పోతే అంటే నాకు మద్యం అలవాట్లేదు అనుకోండి, మద్యం షాపుకి పోతే కూడా డబ్బు ఇవ్వాలా, డబ్బు ఇచ్చి మద్యం తీసుకోవాలంట. దాంట్లో కూడా భారీ అవినీతి జరుగుతూ ఉంది. సెకండ్స్, థర్డ్స్ తీసుకొని వచ్చి మద్యం షాపులో పెట్టి వేల కోట్ల రూపాయలు ఆ డబ్బునే ఈరోజు కొంతతో ఎన్నికల్లో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు మద్యంలో అవినీతి జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అధికార పార్టీ నాయకులకి జోబులోకి వెళ్ళింది. వీటినన్నింటినీ కక్కిస్తాం. ఏ విధంగా కేజ్రీవాల్ గారు, కవిత గారు ఏ విధంగా ఈరోజు స్కాములు చేసి జైల్లో ఉన్నారో, లిక్కర్ స్కామ్లో వేలు పెట్టి ఆదాయం పొంది ఏ విధంగా జైల్లో ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ లిక్కర్ మాఫియాలో ఉన్నటువంటి అందరూ దీనికి సూత్రధారులు, పాత్రధారులు, లబ్ధిదారులు. దీంట్లో 3 ఉంటాయి. ప్లానింగ్ ఒకటి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఉంటుంది, షేర్ ఒకటి ఉంటుంది. షేర్ తీసుకునే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు, దీంట్లో ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న వాళ్ళు, అందరినీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మిత్రులారా. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ ప్రదేశ్ ఉండేది. ఎంత బాధేస్తుందంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ప్రజావేదికని విధ్వంసంతో మొదలుపెట్టాడో మిత్రులారా, విధ్వంసంతో తన పరిపాలన మొదలుపెట్టాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఈరోజు అంధకార ప్రదేశ్గా మారిపోయింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేశాడండి? ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతున్నావు? ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చినందుక ఏ ముఖంతో నువ్వు ఓటు అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నీకు ఓటు అడిగే అర్హత కూడా కోల్పోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడిగే అర్హత కూడా కోల్పోయారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇదేదో ప్రతిపక్ష నాయకులుగానో ఒక రాజకీయ విమర్శ కాదు. ఏ టీ కొట్టు దగ్గర పోయినా, బస్సులో ప్రయాణం చేసినా, ఫ్లైట్లో ప్రయాణం చేసినా, బయట దేశాలకు వెళ్ళినా సరే ఈరోజు ఆ ప్రజలందరూ అడుగుతున్నారు ఏంది అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ఎంత బాధేస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రి లేడు మిత్రులారా, అప్పుల శాఖ మంత్రి ఉన్నాడు. మంగళవారం అప్పు ఎక్కడ పుడుతుందా? అప్పు ద్వారా ఖజానా నింపుదామా, ఖజానా ద్వారా పంచుదామా, దాంట్లో కొంత పంచుకుందామా, ఎంతసేపు డబ్బు 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 డబ్బు. ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని వచ్చి చూడండి. ఈ 10 సంవత్సరాల కాలంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాంటి నాయకుడు కావాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. టార్గెట్ 400. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో 400 స్థానాల్లో మేము గెలవబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా 370 స్థానాల్లో గెలవబోతున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మాకు ఇచ్చినటువంటి 6 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయ డంకా మోగించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన మేము ముగ్గురం కలిసి రాబో రోజులు అధికారంలోకి రాబోతున్నాం. ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి ఈ అవినీతి విధానాల మీద
విచారణ జరిపిస్తాం. ఖచ్చితంగా మీ అందరూ జైలుకి పోయే రోజులు దగ్గరలోనే ఉంది. మే 30th మిత్రులారా, మామూలుగా చిన్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది, ఫ్రైడే ది 13th అని ఒక సినిమా ఉండేది. ఆ సినిమా ఒకరిగా పోయి చూస్తే అవార్డు కూడా, ప్రైజ్ మనీ కూడా ఇచ్చా. అంటే హారర్ మూవీ అది. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడతా బ్రతికారు. కాబట్టి మే 13th కోసం వెయిట్ చేస్తున్నారు. మే 13th కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో మామూలుగా ఎక్కడ నేను కామెంట్ విన్నా ముఖ్యమంత్రి గారిని, గ్లాస్ ఎక్కడ ఉండాలా, సింకులో ఉండాలా అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. మిమ్మల్ని కూడా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పైకి పంపిస్తున్నారు. కమలం చేతులు పెట్టుకుంటారు, సైకిల్ హ్యాండిల్ని చేతిలో పట్టుకుంటారు, గ్లాసును చేతిలో పట్టుకుంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 3 పార్టీలకి, ఈ త్రివేణి సంగమానికి, పవిత్రమైనటువంటి ఈ త్రివేణి సంగమానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలోకి రాబోతున్నాం. కాబట్టి మీరు ఈ లిక్కర్ కేసులో మీరు చేసినటువంటి అన్ని కార్యక్రమాల మీద విచారణ జరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. మల్లిక గారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సత్తెనపల్లిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అధికారులు ముసుగు వేశారు. కోడ్ ఉల్లంఘన చేసిన నాయకులు జగన్ బస్సు యాత్ర సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహం ముసుగు తొలగించి వైసీపీ నాయకులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల జగన్ యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇక 13వ రోజైన శుక్రవారం గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ రోడ్లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఉదయం 9 గంటలకు దుల్లిపాల నుంచి బయలుదేరి బస్సులో సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్ చేరుకుని నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డుకు చేరుకుని మధ్యాహ్నం భోజనానికి విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి చౌటుగుంట సర్కిల్కి చేరుకుని వీఐపీ రోడ్డు మీదుగా ఏటుకూరు బైపాస్ రోడ్డు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సెగ్మెంట్ నుంచి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రతిపక్ష తెలుగుదేశం తరపున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్ మీదుగా నంబూరు బైపాస్ రోడ్డు మీదుగా వెంగళరావు నగర్ వరకు చేరుకుని రాత్రి బస చేస్తారు. ఇక సీఎం జగన్ మేమంతా సిద్ధంలో భాగంగా పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి ప్రారంభించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా దులిపల్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ నుంచి వైసీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు జగన్. ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పద్మజ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. కోడుమూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోడుమూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి కూడా వైసీపీ గుటికి చేరుకున్నారు. బీజేపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ మేయర్. ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ వీరి చేరికలతో స్థానికంగా వైసీపీ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అన్నారు. వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. ఈ రోజు ఉదయం నుంచి ఎండ దంచికొట్టి ఒక్కసారిగా మారిన వాతావరణంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా గుంటూరు సిటీ, తాడికొండ, పత్తిపాడు, మేడికొండూరులోని పలు ప్రాంతాల్లో గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇదిలా ఉండగా ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా నడుస్తుండటంతో అకాల వర్షం పార్టీ ఇలా ప్రచారానికి ఆటంకంగా మారింది. ఈరోజు వైసీపీ పార్టీ తరఫున సీఎం జగన్ సిద్ధం సభ ఏటుకూరు వద్ద జరిగింది. కాగా అక్కడ కూడా భారీ వర్షం కురవడంతో సిద్ధం సభ నిర్వహణపై నీళ్లు అనుకున్నాయి. అలాగే వర్షం సమయంలో భారీగా వీచిన ఎదురుగాలుల వల్ల సభ కోసం ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు నీలమట్టమయ్యాయి.
జగన్ వస్తున్నాడని వానొస్తుంది చూడండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వణుకుడు వ్యాధి లక్షణాలను రోగులకు సత్వరమే వైద్య సేవలు అందిస్తున్నట్లు న్యూరాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం న్యూరాలజీ సెమినార్ హాల్లో వణుకుడుపై రోగాలకు అవగాహన కల్పించారు. తలనొప్పి, పక్షవాతం, మెదడుకు సంబంధించిన అన్ని నరాల వ్యాధికి సంబంధించి ఉంటుందని ఆమె అన్నారు. కాలు, చెయ్యి వణుకుతున్న విషయాన్ని గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదిస్తే చికిత్స అందిస్తామని ఆమె తెలిపారు. నడకలో మార్పులు వస్తున్నట్లు గమనిస్తే వెంటనే నరాల వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలన్నారు. ఈ రోగానికి మందులు సకాలంలో వాడుకోవాలని, దానివల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిందు నర్మద, డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.